అదేవిధంగా మన ఏలేరు రిజర్వాయర్కి సంబంధించినటువంటి ఆయకట్టుకి సూపర్ ఎల్నినో దృష్ట్యా పెట్టుకుని రైతాంగాన్ని సేవ్ చేయాలి, ఏ రకంగా ఆదుకోగలుగుతామో అన్ని మార్గాలను కూడా మనం ఆచరణలోకి తీసుకుని వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల ప్రకారం ఏదైతే యొక్క ఏలేరు రిజర్వాయర్కి సంబంధించి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా ఉన్న నీటి వనరులనే సద్వినియోగం చేసుకుంటూ 1000 క్యూసెక్కులు ఏదైతే యొక్క ఏలేరు రిజర్వాయర్కి ఇవ్వాలనుకుంటూ ఉన్నామో ఆ నీటి మట్టాలన్నింటినీ కూడా ఎక్కడికక్కడ ఇన్స్పెక్షన్ చేస్తూ కెనాల్స్ని డ్రైన్స్ని ఎక్కడికక్కడ ఇన్స్పెక్షన్స్, తగిన సూచనలు సలహాలు అధికారులకు ఎక్కడికక్కడ ఇస్తూ ఇంకా మెరుగ్గా వాటర్ ఫ్లో అవడానికి ఏ రకంగా చర్యలు తీసుకోవాలో వాటి మీద ఈవేళ 2వ రోజు కూడా ఈ కాకినాడ జిల్లాలో పిఠాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట, పెద్దాపురం నియోజకవర్గాల్లో ఈరోజు 2వ రోజు కూడా పర్యటిస్తూ అందులో భాగంగా పిఠాపురం బ్రాంచ్ కెనాల్ 38 కిలోమీటర్లు ఉన్నటువంటి కెనాల్ అంతా కూడా డీసిల్టింగ్, పర్టికులర్గా కర్రనాచు బాగా పెరిగిపోయి నీటి ప్రవాహానికి అడ్డంగా 8 కిలోమీటర్లు కూడా తొలగించడానికి ఎంత అమౌంట్ ఖర్చు అయినా పర్వాలేదు, ఎస్టిమేషన్ వేసి పనులు ప్రారంభించమని ఇరిగేషన్ అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఏలేరు రిజర్వాయర్కి సంబంధించి మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో ఆ మెయిన్ కెనాల్ కూడా మేము కూడా చూసాం. 18 కిలోమీటర్లు పొడవున ఆ కెనాల్ మీదుగానే మేము పైనుంచి చూస్తే ఎక్కడికక్కడ సిల్ట్ పేరుకుపోయి ఉండడం, అదేవిధంగా పెద్ద పెద్ద వృక్షాలు ఇవన్నీ కూడా కొద్దిగా అడ్డులుగా ఉన్నటువంటి పరిస్థితిని కూడా గమనించడం జరిగింది. అందుకే ఏలేరు రిజర్వాయర్ మెయిన్ కెనాల్ 18 కిలోమీటర్లు కూడా డీసిల్టింగ్ ఇమ్మీడియట్లీ ఎస్టిమేషన్లు తయారు చేయండి, అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ వచ్చేంతలోపు పనులు అయితే క్యాబినెట్లో పెట్టుకునైనా సరే రాటిఫికేషన్ చేస్తాం. అందుచేత ఇమ్మీడియట్లీ పనులు మొదలు పెట్టమని కూడా ఆ యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కూడా ఈరోజు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏలేరు రిజర్వాయర్కి సంబంధించి ఆ ఆయకట్టుకి అంతా కూడా మీ అందరికీ తెలుసు, ఏలేరు రిజర్వాయర్ నుంచే మనము 1000 క్యూసెక్కులు నీరు ఇస్తూ ఉన్నాం ప్రస్తుతం కూడా. టీఎంసీలు మాత్రమే ఉంది, 8 టీఎంసీలు నీరుంది, మాకు ఎందుకు ఎవరు అనేటువంటి విధంగా కొంతమంది గొడ్డల పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వాస్తవంగా 6 టీఎంసీలు డెడ్ స్టోరేజీ, ఇంకా పైన ఉన్నటువంటి 2 టీఎంసీల నీరు మాత్రమే మనకు ఉపయోగపడుతుంది. అటు ఏదైతే విశాఖపట్నానికి డ్రింకింగ్ వాటర్, స్టీల్ ప్లాంట్కి 5 టీఎంసీలు కావాలి, మనకు ఉన్నది అక్కడ 2 టీఎంసీ. ఇటువంటి పరిస్థితుల్లో ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టుకి నీరు ఇస్తున్నాము అని అంటే అది పవన్ కళ్యాణ్ గారు చొరవ, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టు ఆదేశాలు. అందుకే ఇతరత్ర మార్గాలు కూడా అన్వేషించమని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు చెప్పిన మీదట ఇక్కడ ఉన్నటువంటి మా సీనియర్ శాసనసభ్యులు నెహ్రూ గారు, అదేవిధంగా ఇంకా ఇతర శాసనసభ్యులు సత్యప్రభ గారు అందరితోటి కూడా కలిసి మాట్లాడుకుని, మా నీటి సంఘం నాయకులందరితో కూడా మాట్లాడుకుని ఆ ఏలేరు రిజర్వాయర్తో పాటుగా లెఫ్ట్ మెయిన్ కెనాల్, మన పోలవరం కెనాల్ లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించి మనం 57వ కిలోమీటర్ దగ్గర ఆఫ్ టేక్ ఒకటి నిర్మాణం చేస్తున్నాం. అంచేత లెఫ్ట్ మెయిన్ కెనాల్లో కూడా ఈ పురుషోత్తపట్నం వాటర్ తీసుకుని ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్ నుంచి కూడా ఆఫ్ టేక్ ద్వారా ఏలేరు రిజర్వాయర్కి కూడా నీళ్లు ఇచ్చేటువంటి విధంగా ఇరిగేషన్ శాఖ ఆదేశాలు ఇచ్చాం. అక్కడ ఇంకా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇమ్మీడియట్లీ ఈరోజు సాయంత్రం, రేపు ఉదయానికల్లా అవి క్లియర్ చేసి ఇంకా బ్యాలెన్స్ పనులు ఏమన్నా ఉంటే సీజన్ అయిన తర్వాత కంప్లీట్ చేసుకుంటాం. అంచేత ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టుకి ఈ సెకండ్ ఏదైతే ఇప్పుడు ఐడెంటిఫై చేసామో ఆఫ్ టెక్ నుంచి కూడా నీళ్ళు ఇమ్మని చెప్పేసి అధికారులు కూడా ఆదేశించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం, ఈరోజు సూపర్ ఎల్నినో ఎక్కడ కూడా వర్షాలు 2
నెలల నుంచి లేనిటువంటి పరిస్థితి. నిన్న మొన్న అరకొర వర్షం పడింది. మన ఏలేరు రిజర్వాయర్ అనేది లోకల్ క్యాచ్మెంట్లో ద్వారానే డిజైన్ చేశారు. దానికి లోకల్ క్యాచ్మెంట్లో వర్షాలు వస్తేనే ఏలేరు రిజర్వాయర్ నిండుతుంది. ప్రతి 10-12 సంవత్సరాలకు ఒక్కసారి నిండుతుందని చెప్పి ఇప్పుడే నెహ్రూ గారు చెప్పారు. అటువంటి రిజర్వాయర్కి, అటువంటి ఏలేరు ఆయకట్టుకి ఈవేళ జీవం పోసింది అని అంటే అది పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం. అటువంటి పురుషోత్తం ఎత్తిపోత పథకం లేకపోతే ఈవేళ ఏలేరు రిజర్వాయర్లో ఒక పురుషోత్తపట్నం ఎత్తిపోతలు లేకపోతే ఈ రోజు ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టుకి ఇప్పుడు మనం చూసినటువంటి నీరు ఒక చుక్క కూడా ఉండదు. ఈ రోజు ఉన్నటువంటి ఎలినోనో పరిస్థితుల్లో ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టు అంతా కూడా ఎడారి మాదిరిగా ఉండేది. అటువంటి ఆయకట్టుకి ఈవేళ నీరు పంపగలుగుతున్నాము అని అంటే అటువంటి పురుషోత్తపట్నాన్ని నిర్మాణం చేసింది ముందు చూపున్నటువంటి విజనరీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఈవేళ ఏలేరు ఆయకట్టుకి ఒక వరం పురుషోత్తపట్నం అంచేత ఒక విజనరీ ఉన్నటువంటి నాయకుడికి, గొడ్డల పార్టీ నాయకుడికి ఉన్నటువంటి తేడాను వీళ్ళ ప్రజలందరూ కూడా గమనించాలి. రేపు భవిష్యత్తులో ఏ అవసరాలు వస్తాయో గమనించి అవసరాల్ని ముందుగానే పసిగట్టి వాళ్ళ అవసరాలను తీర్చేటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. దానికి ఉదాహరణే ఈ పురుషోత్తపట్నం నుంచి వచ్చేటువంటి నీరు లిఫ్ట్. ఇప్పుడు మనం స్టేజ్ 2 దగ్గర ఉన్నాం. ఈ స్టేజ్ 2 లిఫ్ట్ 8 పంపులు పనిచేస్తా ఉన్నాయి. ఇక్కడ ఈ 8 పంపులు కూడా 1400 క్యూసెక్కులు ఏలేరు రిజర్వాయర్కి నీరు పంపిస్తూ ఉంది. ఈ 1400 క్యూసెక్కుల నీరు అక్కడ పురుషోత్తపట్నం గోదావరి నుంచి లిఫ్ట్ చేస్తుంది కాబట్టి ఈ నీరు వస్తూ ఉంది. ఆ పురుషోత్తపట్నం అక్కడ లిఫ్ట్ చేయకపోతే ఈ స్టేజ్ 2 లిఫ్ట్ లేదు, ఏలేరు రిజర్వాయర్లో నీళ్లు లేదు, ఏలేరు ఆయకట్టుకి చుక్కా నీరు లేదు. చేత విజనరీ నాయకుడికి, గొడ్డల పార్టీ నాయకుడికి ఉన్నటువంటి తేడాను ఈవేళ ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి మీ ద్వారా మీరు ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి ఇటువంటి క్లిష్టమైనటువంటి స్థితిలో కూడా ఎక్కడ ఏ చుక్క నీరున్నా కూడా దాన్ని ఒడిసి బట్టి మీ ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టుకి వీళ్ళ నీళ్ళు ఇస్తూ ఉన్నాం. అందుచేతనే ఇక్కడ ఎవరైతే ఇరిగేషన్ కానీ, అగ్రికల్చర్ కానీ, రెవెన్యూ కానీ ముగ్గురు కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ వంతుల వారి విధానాన్ని సక్రమంగా అమలు చేసుకుంటూ రైతులు కూడా పొదుపుగా నీటిని వాడుకోవాల్సినటువంటి అవసరం, రైతులు సహకరించవలసినటువంటి అవసరం. ఎందుకంటే ఏలేరు ఆయకట్టుకి ఈ సంవత్సరం సూపర్ ఎల్నినో ద్వారా నీళ్ళు ఇవ్వలేనటువంటి స్థితిలో నీళ్ళు ఇస్తున్నటువంటి విషయాన్ని రైతాంగం కూడా గమనించి మరి యొక్క పంటలను కాపాడుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఆ గోదావరిలో కూడా లిఫ్ట్ కూడా ఎన్ని రోజులు పనిచేయగలుగుతుందో కూడా గ్యారంటీ లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో గోదావరి నవంబర్ వరకు కూడా మాకు ఇన్ఫ్లో వచ్చేది 30,000 40,000 ఎవ్రీడే వచ్చేది. మొన్న జూలై నెలలోనే 6,000 పడిపోయింది. ఫస్ట్ టైం 70 సంవత్సరాల గోదావరి హిస్టరీలో 6,000 7,000 పడిపోవడం జూలై నెలలో ఫస్ట్ టైం. గోదావరిలో ఇన్ఫ్లో పడిపోతే ప్రతి నీటి చుక్కను కూడా సద్వినియోగం చేసేటువంటి విధంగా రైతు మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, మరి మీరందరూ రైతులకు కూడా మా తరపు నుంచి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా క్రాప్ ఇన్సూరెన్స్ కూడా తప్పనిసరిగా ప్రతి రైతు ప్రతి ఎకరానికి చేయించండి. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో 200 రూపాయలు ఉంది, కొన్ని ప్రాంతాల్లో 750 రూపాయలు ఉంది. ఇవాళ 750 రూపాయలైనా, 200 రూపాయలైనా, 500 అయినా అక్కడ ఆయకట్టును బట్టి ఎంత అయితే క్రాప్ ఇన్సూరెన్స్ ఉందో ఖచ్చితంగా 750 రూపాయలు 500 చేయించండి. ఎందుకంటే అనిశ్చితమైనటువంటి వర్షపాతం, అనిశ్చితమైనటువంటి వాతావరణ పరిస్థితులు, రేపు ఉష్ణోగ్రతలు కూడా ఇంకా పెరుగుతాయని చెప్తూ ఉన్నారు. టెంపరేచర్ పెరిగినప్పుడు ఈల్డింగ్ దిగుబడులు కూడా తగ్గిపోతాయని అధికారులు చెప్తూ ఉన్నారు. ఇటువంటి స్థితిలో మనం దిగుబడులు కోల్పోతే మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటే రైతు నష్టపోకుండా ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రతి రైతు ప్రతి ఎకరానికి కూడా క్రాప్ ఇన్సూరెన్స్ చెల్లించుకోమని చెప్పి దాన్ని ఎడ్యుకేట్ చేయమని చెప్పేసి మా యొక్క ఇరిగేషన్, అదేవిధంగా పర్టికులర్గా వ్యవసాయ అధికారులు కూడా ఎక్కడికక్కడ గ్రామాల్లో అవసరమైతే చాటింపు వేసి లేకపోతే మైక్ క్యాన్వసింగ్ చేసి ఆ యొక్క రైతుల్ని ఎడ్యుకేట్ చేసి ఆ క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా రేపొద్దున ఒక భద్రత, ఒక భరోసా కూడా రైతులు అందిపుచ్చుకోవాలని చెప్పి మీ ద్వారా మరొక్కసారి కోరుకుంటూ ఉన్నాం.